శ్రీమాత్రే నమః. దైవాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దగ్గరి మార్గం ఏది? క్రియాయోగ. క్రియ అంటే ఏదైతే మనం ఒక యాక్టివ్ ప్రాసెస్లో మనం ఒక సాధనని తీసుకువెళ్తున్నామో, జస్ట్ కళ్ళు మూసుకొని అట్లా కూర్చోవడం కాకుండా యాక్టివ్ ప్రాసెస్లో ఏదైతే వెళ్తున్నామో దాన్ని క్రియ అంటాము. ఇట్స్ అన్ యాక్టివ్ మెథడ్. సో ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా మనం లబ్ధి పొందగలుగుతాం దీని ద్వారా, ఇది మనం తెలుసుకుందాం. సో ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందాలి అంటే ప్రేయర్స్ కదా, ప్రేయర్స్ విత్ డివోషన్, భక్తితో కూడిన ప్రార్థన మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది, మన లోపల ఉన్న దైవానికి. సో ఇది సరిపోతుందా? బికాస్ రెస్పాన్స్ వస్తుంది దైవం దగ్గర నుంచి, బట్ కొంచెం స్లోగా. అందువల్లనే 1 hour of Kriya Yoga meditation is more powerful than 24 hours of normal prayers. సో మనం క్రియని సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనం మెడిటేషన్లో ఉంటే కనుక, ధ్యాన స్థితిలో ఉంటే మనకు ఆ దైవం చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తారు. భగవంతుడు కంపల్సరీ ఆన్సర్ ఇస్తారు అట్లాంటి స్థితిలో మనం అర్పణ చేసినప్పుడు. బయట ఆలోచనల నుండి ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ని లోపలికి తీసుకువెళ్తామో, వీ హ్యావ్ టు సెంట్రలైజ్, అంటే మన దృష్టిని ఒక చోట ఫోకస్డ్గా పెడతాము ఆన్ ద సెరిబ్రోస్పైనల్ ష్రైన్స్ ఆఫ్ సోల్. దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టైం టు ప్రే. భగవంతుని అనుభూతి చెందటానికి అది రైట్ టైం. సో జనరలీ ఇన్హలేషన్, ఎక్సలేషన్ జరుగుతూనే ఉంటాయి కదా. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ, అంటే ఈ ఇన్హలేషన్ని ఎక్సలేషన్ని లయం చేసి ఒకే తాటి పైన, అంటే ఒకే మార్గం గుండా మనం దాన్ని ప్రయాణింపచేసినప్పుడు, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఈ రెండు న్యూట్రలైజ్ అయిపోయినప్పుడు మన శరీర స్థితి కామ్ అయిపోతుంది. బికాస్ హార్ట్, లంగ్స్ వీటి వర్కింగ్ మోడ్ అనేది చాలా ఒక కామ్ స్టేట్లో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కామ్ మోడ్లోకి వెళ్తామో, ఈ బాడీ డీకేయింగ్ ఏదైతే ఉందో, అంటే సెల్స్ పుడుతూ ఉంటాయి మళ్ళీ చనిపోతూ ఉంటాయి కదా, దిస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో ఈ డీకేయింగ్ ఆఫ్ బాడీ అనేది స్టాప్ అవుతుంది మనం ఈ స్థితిలో సాధన చేస్తున్నప్పుడు. యోగి ఏం చేస్తాడంటే సాధన ద్వారా ఆ ప్రాణశక్తిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఈ వైటల్ ఫోర్స్ని, ప్రాణశక్తిని దాన్ని ఎట్లా ప్రయాణింపచేయాలో అట్లా ప్రయాణింపజేస్తాడు. సో వెన్ హీ గెయిన్స్ కంట్రోల్, ఎవ్రీథింగ్ మైండ్ అతని కంట్రోల్లో ఉంటుంది. సో క్రియ తరువాత ఏం జరుగుతుంది అంటే వి విల్ ఎక్స్పీరియన్స్ అట్మోస్ట్ బ్లిస్ అండ్ పీస్. ఆ శాంతి, పరమశాంతి అంటాం కదా, అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాలి. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది, ఓకే ఈ సాధన ద్వారా ఇంత ఆనందం ఉందా, ఇంత శాంతిని మనం పొందగలుగుతామా. ద జాయ్ దట్ కమ్స్ త్రూ క్రియా ఈజ్ గ్రేటర్ దాన్ ద జాయ్స్ ఆఫ్ ఆల్ ద ప్లెజరబుల్ ఫిజికల్ సెన్సేషన్స్ పుట్ టుగెదర్. ఈ శారీరక అనుభూతుల కంటే అత్యుత్తమమైన ఆనందం అత్యున్నత స్థాయిలో ఉంటుంది, దేనితోటి మనం పోల్చలేము దాన్ని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీఆర్ కనెక్టింగ్ అవర్ సెల్ఫ్ విత్ అవర్ ట్రూ సెల్ఫ్. అంటే మన సోల్ని ఆ హయ్యర్ స్పిరిట్తో కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసినప్పుడు ఆ ఆనంద స్థితిని మనం అనుభూతి చెందుతాము. దానికంటే మనకి ఏది గొప్పగా అనిపించదు, బాహ్యమైన కోరికలు ఏవి అనిపించవు. ఎప్పుడైతే ఆ యోగి దీన్ని దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ సమాధి స్థితిలోకి వెళ్తారో, అంటే మనం ఈ బాహ్య ప్రపంచంతో ఎట్లా కనెక్షన్లో ఉంటామంటే ఐస్ పర్టికులర్లీ. సో ఇట్లా చూస్తున్నప్పుడు ఏదైతే పిక్చర్ని మనం చూస్తున్నామో అది మన లోపలికి వెళ్ళి బ్రెయిన్లో ఒక ఫార్మాట్ క్రియేట్ అవుతుంది, దాని ద్వారా థాట్స్ వస్తాయి. ఇవన్నీ ఇంటర్లింక్. క్రియాయోగి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ ఐస్, హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఒక కామ్ మోడ్లో వాటి వర్క్ చేసుకుంటున్నప్పుడు దే గెట్ కనెక్టెడ్. అంటే అంతర్ ప్రపంచంతో ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడు ఒక కొత్త ప్రపంచం మన ముందు, ఆ యోగి ముందు ఆవిష్కృతం అవుతుంది.
అది ఎట్లా ఉంటుంది అంటే దే విల్ ట్రావెల్ ఇన్ టు హెవెన్లీ ఆస్ట్రల్ వరల్డ్స్. ఆ కాస్మిక్ కాన్షియస్నెస్తో మనం కనెక్ట్ అయ్యి డైరెక్ట్ భగవంతునితో మనం సంభాషణ చేయగలుగుతాం. ఈ క్రియ సాధన చేస్తే కర్మలు రెడ్యూస్ అవుతాయి, ఫాస్ట్గా రెడ్యూస్ అవుతాయి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎట్లా జరుగుతుంది అంటే మన జీవితం అంతా కూడా మన ఆలోచనల సమాహారం. సో ద థాట్స్ దట్ వి క్రియేట్ ఇన్ అవర్ బ్రెయిన్ ఈజ్ వాట్ వి లివ్ నౌ. సో ప్రతి హ్యాబిట్ కూడా మనం క్యారీ చేసే ప్రతి హ్యాబిట్ బ్రెయిన్లో ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఒక పాత్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని బట్టే మనం జీవిస్తున్నాము, ఆ ప్యాటర్న్ని బట్టే మనం బిహేవ్ చేస్తున్నాము, మనకి ఇష్టం లేకపోయినా సరే. అంటే మనకు తెలియదు, జస్ట్ మన ఆలోచన, మన ఒక హ్యాబిట్ అలవాట్లు ఏదైతే ఉన్నాయో బ్రెయిన్లో ఒక ప్యాటర్న్, ఒక గ్రూవ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దాన్ని బట్టే మనం బిహేవ్ చేస్తాము, ఫాలో అవుతూ ఉంటాము. సో ఎక్కడ మనం బందీ అయిపోయామంటే ఈ ఆలోచనలలో మనం బందీ అయిపోయి ఉన్నాము, దీనికి ఒక విక్టిమ్గా ఉన్నాం మనం. సో ఈ ప్యాటర్న్స్ని మనం మార్చాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించింది ఒకే ఒక్క దారి మెడిటేషన్, వేరే దారి ఏమీ లేదు. మెడిటేషన్ చేసి తీరాల్సింది. సో ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మీరు ఉంటారో అప్పుడు ఈ ప్యాటర్న్స్ అన్నీ మార్చడానికి ఒక అవకాశం లభిస్తుంది. మంచి సహవాసంతో, ధ్యానంతో, మంచి వాళ్ళ సాంగత్యంలో ఇట్లా ఆ ప్యాటర్న్స్ని చేంజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఏ ఫినాన్షియల్ ఫెయిలియర్ అనుకుందాం. ఫినాన్షియల్ ఫెయిలియర్ ఆర్ మారల్, నైతికతలో మీరు పతనమై ఉన్నారు, లేదంటే స్పిరిచువల్గా మీరు మంచిగా వెళ్ళలేకపోతున్నారు. వీటన్నిటినీ మనం ధ్యానం ద్వారా సరిచేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్నర్గా మీరు కనెక్ట్ అవుతారో, దైవం నేను వేరు కాదు ఒక్కటే అని మీరు అనుభూతి చెందినప్పుడు ఆ థాట్ పైన మీరు ఫోకస్ చేస్తారు, ఆ థాట్ పైన మీరు ధ్యానిస్తారు. అట్లా చేసినప్పుడు మీ లోపల ఒక జాయ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఆనందం మీ హార్ట్ని, మీ హృదయాన్ని తాకుతుందో అప్పుడు ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న ఆ పాత బ్యాడ్ ప్యాటర్న్ని ఎరేస్ చేసి కొత్త ప్యాటర్న్ని క్రియేట్ చెయ్యి అని ఒక సంకల్పాన్ని మీరు విడుదల చేస్తారు. అండ్ ద గాడ్ విత్ ఇన్ యూ విల్ డూ ఇట్ ఫర్ యూ. డెఫినెట్లీ మీరు ఎప్పుడైతే అట్లాంటి సంకల్పం చేస్తారో మీలో ఉన్న దైవశక్తి దానికి అనుగుణంగా వర్క్ చేస్తుంది. అట్లా మీరు ఆ కర్మల్ని ఎరేస్ చేసుకుంటారు. మీరు భగవంతుని కోసం లోతుగా ధ్యానం చేసిన ప్రతిసారి ఎన్నో ప్రయోజనకరమైన మార్పులు బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి. ఈ ఫిజికల్ వరల్డ్లోనూ బాగుంటాము, మన అంతర్ ప్రపంచంలో కూడా చాలా చాలా ఆనందంగా ఉంటాము, విచ్ రెసిప్రోకేట్స్ టు దిస్ అవుటర్ వరల్డ్. సో తప్పకుండా ఏదో ఒక క్రియను ఎంచుకోండి, దాంట్లో నిష్ణాతులు కండి, దాన్నే సాధన చేయండి, మీదిగా దాన్ని ఓన్ చేసుకోండి. థ్యాంక్ యూ.